నారాయణమూర్తి, నారాయణమూర్తి ఇటు. ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్యే కోదనపాడిని. నమస్కారం సార్. ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఆహా, ఇక్కడే ఉన్నానయ్యా. మొదటి నుంచి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను. ఏమ్మా, పాట ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను గాని ఇంత భావయుక్తంగా పాడడం నేను వెళ్ళలేదు. రియల్లీ స్ప్లెండెడ్. మా అమ్మాయి గిరిజ సంగీతం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంతే. అవును, మీరేమిటి ఈ పాట హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? అబే మేమే పట్నం ప్రజలు అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే. నిజమేనయ్యా, అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు. కళాకారులను గుర్తించడం, వాళ్ళలో ఉండే కళను వెలికితీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ. చాలా సంతోషం అండి. ఏమండోయ్ పాంచాలి గారు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. అలాగే తప్పకుండా. మీరు చెప్పడం నేను కాదంటూనా? ఏమిటి ఎక్కడ దిగారు? అది ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదు సార్. ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, మేమేం పరాయి వాళ్ళం కాదు. అలాగే నాన్న, ఇక మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. వస్తామండి. వెళ్ళొస్తాం. నమస్కారం అండి. అవ్వా ఇవేమిట్రా అన్నం చుట్టూను? వెళ్ళు. ఇదేమిటి రామదాసు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటారు బాబు, నాకు తెలిసినంత వరకు సంగీతానికి సంబంధించిన సంస్థలు గాని ఆఫీసులు గాని ఈ ఊళ్ళో ఇంకేం లేవు. ఒక్క సెంట్రల్ జైలు మాత్రం ఉంది. సెంట్రల్ జైలా? అదెందుకు? మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తేలాడు. అంటే మా పరిస్థితి కూడా అంతేనంటావా? అవ్వా వీడిని పిలవే. బాబు, మీకు ఆ భయం అక్కర్లేదు. నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూడండి బాబు, ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి శృతులు పోయింటాయి, మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి. అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదండి, మీరు మా కోసం ఇబ్బంది పడద్దు. ఈ అభిమానం చూపించారు, అదే చాలా. పోనీ ఓ పని చేయండి, ఈ సామాన్ ఇక్కడే ఉంచండి. బసాది ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. వీడేమిటే? ఏమిటి బాబు సందేహిస్తున్నారు? అది కాదండి. అది కాదు రామదాసు, ఒకటి నమ్మం పళ్ళు రాలే, అందుకని. అవ్వా నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జలకొట్టేసేవాడిని. ఇంటి దాకా తీసుకొస్తానా? బాబో, ఇంతవరకు నన్ను నమ్మి చెండి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా రండి, ఇలా రండి. ఇదిగో ఈ రిక్షా గల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఈ రిక్షా నాకు ఇచ్చేసి తొక్కో పొర అన్నాడు. మరి అలాగే మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి, మా బిడ్డలందరికీ తలో రిక్షా కొని ఇవ్వాలి. అబ్బా 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 అబ్బా, వాళ్ళు అలాంటివి తినలేరురా. అవ్వా అవ్వా. ఏమిటో ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తిన్నాం గనరా, ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు జిడ్డవుదాం అమ్ముకునే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం, అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో వీడవుడు హిందీ సినిమాలో విలన్ లాగా. అరే ఎందుకయ్యా చెవి కోసం మేకలు అలా అరుస్తావు? ఏమిటి గాలి కూడా పేల్చకూడదా? దాన్ని కూడా పన్నా? నువ్వు ఊరుకోరా. చూడండి మీరు చెప్పేది. అరే నువ్వు ఊరుకో అన్నయ్య, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్ నిధి సుకుమా రాముడు సన్ని సుకుమా అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనులు ఎవరనిగా సుతుడు పట్టు పాదారు మింద్రములకు నిత్య జయమంగళం. బాజా గోవిందో మూడమతే ఏ తీరుగనం దయచూ చదువు ఎనం సోత్తమ రామా నాతరమా భవ సాగర మీదనం నళిన దలేక్షణ రామ. నాకు మోము లేని జాడ తెలిసి ఏమిటండి, ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయించేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతామని చెప్పండి. అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి? ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా, ఖర్చులకి డబ్బులు లేవండి, ఉంటాని చోట్లేదండి, అటు ఆకాశాన్ని నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? ఏ లోग हमको मालूम है, छोड़ दीजिए. देखो बहुत खतरनाक आदमी है माँ. ठीक है ठीक है ठीक है ठीक है. ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళ్దాం. హనుమాన్లు అమ్మా
అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు. ఏం మనిషి అయ్యా నువ్వు? కార్ లోపల పెట్టు. రండి రండి. అదేమిటండి అక్కడే ఉండిపోయారు? రండి. ఆహా, వీరు అతను మా డ్రైవర్ హనుమాన్లండి. ఆహా, వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే. సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమల్లు, వీళ్ళని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి ఆయనెవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైలు దూరం. మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమల్లు, కార్ లోపల పెట్టు. రండి. కార్ లోపల పెట్టు. ఎస్ సార్. నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? ఉత్త డ్రైవర్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది ఏవి మహాదేవ్ అరుంధతిలా చేసింది నువ్వు? నేను కాదు బాబు, వాళ్ళంతా వాళ్ళే పైకి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళే పైకి వచ్చారు బాబు. వాళ్ళంతా వాళ్ళే పైకి వచ్చారు బాబు. ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని దీవించాలయ్యా. అన్నదాత నిన్ను దీవిస్తాను సరే, మరి ఈయన పూర్ణ నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి. వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు. మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా. అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయినైతే అమ్మాయి చేసుకోనంటున్నారు. ఎందుకు చేసుకోదు బాబు? పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య. ఆయన చెప్పడం నువ్వు అండం ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్లి ఏమండి, ఇంతకీ ఆ కుర్రాడెవరు? ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళ తప్పుకున్నావా? ఆ పిల్లాడు పుట్టుపూర ఉత్తరాలేంటి? తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు. పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులున్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట. కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయనేం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును. అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు. తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? రంగయ్య బాబు, నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట పోయ్యా. మహాప్రసాదం బాబు.